హలో ఫ్రెండ్స్, నేను ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సుబ్రహ్మణ్యాన్ని, బిఎస్ ఎంటర్టైన్మెంట్. అనుభవపూర్వకంగా చెప్తానండి. నేను షాప్ మానుకున్న కాంచి నాకు ఎంతోమంది ఎన్నో రకాలుగా సలహాలు ఇవ్వడం జరిగింది, ఏదైనా వ్యాపారం చేయొచ్చు కదని. సరే వీళ్ళందరూ అంటున్నారు కదని చెప్పి నేను నా గత అనుభవం తెలుసు, వ్యాపారాలు నాకు సెట్ కావు, పెట్టుబడులు నాకు సెట్ కావని. సరే మన అదృష్టం ఎలా ఉందని చెప్పి బంగారం గోల్డ్ రేటు రోజు రోజుకి పెరుగుతుంది. భూమి రేటు బంగారం రేటు ఎప్పుడు తగ్గదు కదా, అందరూ పెడుతున్నారు పెట్టుబడి అని నాకు కూడా గోల్డ్లో పెట్టుబడి పెట్టాలి నాకు ఆలోచన ఆశ కలిగింది. అందరు చెప్తుంటే ఆశ కలిగిన వెంటనే ఆచరణలో పెట్టడానికి మా అమ్మాయిని అడిగానమ్మా, ఈ ఫోన్పేలో గోల్డ్లో పెట్టుబడి పెట్టమంట అంటే, నాన్న నీకు నేను ఒక్కసారి కానీ చూపిస్తే నువ్వు దాంట్లో పెట్టుబడి పెట్టి నష్టపోతావు, నీకు అట్లా జిఎస్టీలు అయ్యి పడతాయి, దాంట్లో నీకు ఆదాయం వచ్చేది ఏమో, చాలా కాలం పెట్టుబడి పెట్టాలి. సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి డైలీ ఒక 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు కొనుక్కోమని చూపించింది. మా అమ్మాయి చూపించింది కదా, ఇక నేను డైలీ 30 రూపాయలు లెక్కన కొంటా వచ్చా. ఆ 30 రూపాయలు లెక్కన కొంటే దానికి 3 రూపాయలు 4 రూపాయలు నష్టం వస్తూ ఉంది. అంటే 100 రూపాయలకు 3% జిఎస్టీ, 3 రూపాయలు జిఎస్టీ పడుతుంది అనమాట. అది కొనేటప్పుడు అమ్మేటప్పుడు అంటే 6%, 100కి 6 రూపాయలు పోతాయి మనం అమ్ముకునేటప్పుడు. ఈ లోపల అది పెరిగి ఎంత పెరిగిద్దో ఆ పెరిగే దాన్ని బట్టి తరిగితే ఎంత తరిగితే అంత మన నష్టం అనమాట. ముందైతే ఈ జిఎస్టీ అయితే కట్టాల్సిందే మనం అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి కరెక్ట్గా ఏప్రిల్ 15వ తారీఖు నుంచో ఇప్పటి నుంచో స్టార్ట్ చేశాను. 30 రూపాయలు అట్లా. అలా నెలకి 1000 రూపాయలు లెక్కన పెట్టుబడి పెడుతూ వచ్చాను. ఒక 2 నెలలు పెట్టిన తర్వాత 3వ నెలలో నాకు ఆశ కలిగింది, ఇలా రేటు తగ్గుతుందనే కొంది. అందరూ ఒక సామెత చెప్పాడు, ఒక పెద్ద వ్యాపారవేత్త చెప్పిన సామెత ఏంటంటే, అందరూ అమ్మేటప్పుడు నువ్వు కొను, అందరూ కొనేటప్పుడు నువ్వు అమ్ము అన్నాడు. ఆ సామెతను గుర్తుంచుకొని నేనేం చేశానంటే రోజుకు 100 రూపాయల లెక్కన కొనడం మొదలుపెట్టే 3 నెలల నుంచి. ఆ తర్వాత 100 తాగాన 200 రూపాయల లెక్కన కొనడం మొదలుపెట్టే, తగ్గే కొంది. అది ఒకరోజు 14,900 అంటే జిఎస్టీతో కలిపి, ఒకరోజు 14,500, ఒకరోజు 15,100, ఒకరోజు 15,200. ఇలా పోతున్నప్పుడు నాకు నష్టం కొద్దిగా కనపడుతుంది. అంటే మనం కొన్న రేటు మీద నష్టం. అలా కొని నేను ఈ మధ్య ఏం చేశానంటే 1000 రూపాయల లెక్కన కొంటా వచ్చా. డైలీ 1000 రూపాయల లెక్కన ఎందుకు కొన్నానయ్యా అంటే, నేను గోల్డ్లోను డబ్బులు అవసరమే తెచ్చి వాటిలో కొంత ఈ గోల్డ్ మీద పెట్టా. అంటే ఎక్కువ పెట్టలేదులేండి. ఎంత పెట్టానంటే నేను 15,670 రూపాయలు ఈ నెలలోనే 8,000కు 9,000కు కొన్నా. జూన్ 30వ తేదీ నుంచి ఇప్పటి వరకు 8,000కి అంత కొన్నా. గతంలో కొన్నది 2 నెలలకు కొన్నది మొత్తం కలిపి 15,670 రూపాయలు కొన్నా. కొంటే అది అమ్మకానికి పెడితే 14,110 రూపాయల లెక్కన వస్తుంది. అంటే మధ్యలో లాస్ ఎంత? 14,110 అంటే దాదాపు 1,500 చిల్లర లాస్ వస్తుంది కదా. సరే ఈ 1,500 చిల్లర లాస్ వస్తుంది అంటే నేను 15,600 కొంటేనే 1,500 చిల్లర లాస్ వస్తుంది. అంటే 10% లెక్కన లాస్ వస్తుంది. నేను గోల్డ్ గురించి ఒక వీడియో పెట్టానండి. ఈ గోల్డ్ మీద మనలాంటి మధ్యతరగతులు పెట్టుబడి పెడితే చాలా ఇబ్బంది పడతాము, మనకి అవసరాలు ఎప్పుడు పెడితే అప్పుడు వస్తుంటాయి, మనలాంటి వాళ్ళు నష్టపోతామని. దానికి చాలామంది వీడియోలు పెట్టారు. నేను 100 సవర్లు చేయించుకున్నాను, నా బంగారం అప్పుడు ఎంత కొంటే ఇప్పుడు ఎంత అయింది అంత అయిందని నన్ను కొంతమంది విమర్శిస్తే వీడియో పెట్టారు. నేను చెప్పింది ధనవంతుల గురించి కాదు, మాలాంటి మధ్యతరగతుల గురించి అని నేను ఆ వీడియోలు క్లుప్తంగా చెప్పాను, వివరంగా చెప్పాను. మనలాంటి వాళ్ళు పెట్టుబడి పెడితే ఎలా ఉంటుందని. ఆ మాట అన్నందుకు నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని గత 3 నెలల 10 రోజులు 3 నెలల నుంచి పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఎప్పటి నుంచి? ఏప్రిల్, మే, జూన్. ఏప్రిల్ నుంచి 3 నెలలు దాటిపోయింది. 100 రోజుల నుంచి పెట్టుబడి పెడుతున్నా. 15,670 రూపాయలు పెట్టుబడి పెడితే అది ఈరోజు మార్కెట్ ప్రకారం అమ్మితే 14,110 రూపాయలు వస్తుంది. దీంట్లో నేను ఎందుకు ఇంత దూరం నష్టపోతున్నా పోయానంటే దానికి ఒక కారణం ఉంది. నేను ఆ గోల్డ్ వీడియో పెట్టినప్పుడు ఆ గోల్డ్ వీడియోకి సంబంధించి గోల్డ్ భూములు అంటేనే వీడియో చూస్తారు ఎక్కువ మంది జనాలు. దాని గురించి ఆ వీడియో చూస్తే ఆ వీడియో మీద నాకు 1,500 రూపాయలు డబ్బులు రావడం జరిగింది. ఆ 1,500 రూపాయల డబ్బులు నేను అదే గోల్డ్ మీద పెట్టి నష్టపోయా. అంటే 1,500కి నష్టం, దాని ఆదాయం వస్తే నేను 15,000 చిల్లర పెట్టుబడి పెట్టి 1,500 నష్టపోవడం జరిగింది. అంటే ఇప్పుడు నాకు ఆ వీడియోకి వచ్చిన డబ్బులు మొత్తం చెల్లు దారి పట్టుకుని వెళ్ళినట్టు అనమాట. ఇప్పుడు నేను ఎందుకు ఇంత క్లుప్తంగా వివరంగా చెప్తున్నా అంటే, మనలాంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి డబ్బులు ఎప్పుడు అవసరం వస్తే తెలియదు. మనం ఏం చేస్తాం? పెట్టుబడి మనం కోసారి అప్పు తెచ్చిన డబ్బులే పెట్టుబడి పెడతాం, అందువల్ల నష్టపోతాం. అక్కడ ఆ వడ్డీ పడితే ఇక్కడ దీని మీద ఆదాయం రాదు. మనకి ఇది అవసరమైన డబ్బు అని పెట్టుకొని అటు పెట్టుబడి పెట్టి ఏం చేయాలో అర్థం కాకుండా అటు పెట్టుబడి పెట్టి వదిలేస్తే ఎన్నో సంవత్సరాలకి
అది డబల్ అయింది. మనకి అది స్టెప్ బై స్టెప్ పెరగదు. ఒక్కసారిగా మన ఈ మధ్య ఏమైందంటే 2025లో ఒక్కసారిగా పెరిగింది. అది జనవరి దాకా ఉంది ఆ మార్కెట్. ఒక్కసారిగా ఒక 6 నెలల్లో 3, 4 నెలల్లోనే దూసుకొని పోయి ఎంత డబల్ అయిందంటే రేటు 80,000 90,000 ఉండేది 10 గ్రాముల బంగారం ఒక్కసారిగా 1,65,000 1,80,000 కూడా పోయింది. ఆ టైంలో నాకు తెలిసి అలా నిపుణులు, మేధావులు, పెట్టుబడిదారులు వాళ్ళు విన్ అయి ఉంటారు. కానీ మనలాంటి వాళ్ళు పెరిగేటప్పుడు చూసి పెరిగిన తర్వాత పెడతాము. ఆ తర్వాత డౌన్ అవడం మొదలు పెడితే బోలా పడతాం. అట్లా మనలాంటి వాళ్ళు చాలామంది నష్టపోయి ఉంటారు. వ్యాపారం టెక్నిక్ సూత్రం తెలిసి బాగా డబ్బులు ఉన్న వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు. వాళ్ళకి తెలుసు ఎప్పుడు పెరిగితే ఎప్పుడు పెడితే. అలాంటి వ్యాపారం మనం నేర్చుకోవాలని రియల్ ఎస్టేట్లో దిగినా ఈ గోల్డ్ మీద పెట్టుబడి పెట్టినట్టు రియల్ ఎస్టేట్లో దిగింది. ఇంకా ఇదన్నా మేలు 1500 నష్టంతో మన డబ్బులు మనకు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అలా ఉండదు. నేను ఒక ప్లాట్ బట్టి చెప్పాను కదా, 12 సంవత్సరాల 3 నెలలకు అమ్ముకున్న పావలా వడ్డీ వచ్చింది. నిజం. పావలా వడ్డీ అంటే నేను నేను కనుక రూపాయన్నర వడ్డీ కానీ తెచ్చుకున్నట్టయితే అది బారొడ్డీ మీద దాదాపు ₹2 ₹3 పడేది. ఎంత నష్టపోయేవాడిని. ఇది బారొడ్డీ మీద నాకు ₹10 ఇచ్చింది. అంటే చక్రవడ్డీ లెక్కన పావలా సరాసరి ₹10 వడ్డీ లెక్కన వచ్చింది అనమాట. 12 సంవత్సరాలకు డబల్ అయింది. 12.5 సంవత్సరానికి. ఇలా మనలాంటి సామాన్యుల గురించి నేను వీడియోలు చేస్తున్నా. అదే మరి రియల్ ఎస్టేట్లో చాలామంది కోటీశ్వరులు అయ్యారు కదంటే ఎవరు అవుతున్నారు కోటీశ్వరులు? వాళ్ళు వేరే వ్యాపారాలన్న డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి భూములు తక్కువ రేటుకి భూములు కొని వెంచర్లు వేసి దాన్ని విభజించి అమ్ముతున్నారు. వాళ్ళు ఎకరా సుమారు ఒక 50 లక్షలకి ఎకరా కొన్నారనుకో, అది దానికి రోడ్లు వేసి డెవలప్ చేసి వాళ్ళ పలుకుబడితో ఆ పర్మిషన్లు అవి తెచ్చుకొని ఏజెంట్లు పెట్టుకొని వాళ్ళ స్థాయి తగ్గట్టుగా అమ్మేస్తారు. వాళ్ళు అడవిలో పెట్టినా వాళ్ళు సేల్ చేసుకోగలరు. మనం కొనుక్కున్న ప్లాటే మనం అమ్ముకోలేము. మళ్ళీ మనకి ఎవరు ఇప్పించారో ఆ బ్రోకర్ ఎమ్మడి పడాల్సిందే మనం. అలా దాని మీద చూసుకుంటే ఈ గోల్డ్ పెట్టుబడి ఒక రకంగా మేలు. ఎందుకంటే ఇది మన చేతిలో ఉంటుంది. మనం అమ్ముకుంటే కొంత డబ్బు అవుతుంది. దాని మీద అట్ట కాదు. మళ్ళీ ఇప్పించిన ఏజెంట్ మన సమాధానం కూడా చెప్పడు. అట్లా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది. దాంతో పోల్చుకుంటే ఒక రకంగా నష్టమైన మన అవసరానికి డబ్బులు వచ్చేది ఇది. కానీ అది అమ్మటానికి పెడితే ఒకసారి అమ్ముడుపోదు. ఇంకా ఇది కాకుండా ఏదైనా పేచీలో పడింది అనుకో, ఇక మన వల్ల కాదు. మన కాలు చేతులు చల్లబడిపోతాయి, గుండెలు జారిపోతాయి. ఇక మనం తిరిగి మన పనులు మానుకుని తిరిగంటే మన వల్ల పని కాదు. దాంట్లో కూడా మధ్యవర్తిని పెట్టి రాజీ చేసుకొని సగం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ బంగారము భూమి మనలాంటి వాళ్ళకి ఏది బెస్ట్ అనుకుంటే మనం ఏదో ఒకటి వ్యాపారం చేయాలని పరీక్ష చేసుకున్నప్పుడు ఇది చిన్న పెట్టుబడి కాబట్టి ₹15,500 పెట్టుబడి పెడితే 1,500 లాస్ వచ్చింది. ఒకవేళ రేటు పెరిగినా అసలే అయింది. మనం అన్ని సంవత్సరాలు ఉంచలేము. అంటే మన బోటు వాళ్ళకి ఇది అర్థమే. అయితే ఒకటి ఉంది దీంట్లో, మనం దీంట్లో ఎప్పుడో ఒక ₹50 ₹60 ₹100 అలా అంటే డైలీ ఒక నిర్ణయం చేసుకోవాలి. పొదుపు చేసుకుని ఎట్ట చేసుకోవాలంటే, నేను ఈరోజు టిఫిన్ మానుకున్నాను, మా కుటుంబంలో ఈ టిఫిన్ మానుకున్నందుకు ఆ డబ్బులు ₹100 దీంట్లో పెట్టుబడి. ఈరోజు నేను అనవసరమైన ఖర్చు మానుకున్నాను, ఈ డబ్బుని దీంట్లో పెట్టుబడి పెట్టాను. నేను ఫస్ట్ నెల అనవసరమైన ఖర్చులు మానుకొని పెట్టుబడి పెట్టాను. 2వ నెలలో కూడా కొన్ని అనవసరమైన ఖర్చులు మానుకొని పెట్టుబడి పెట్టాను. 3వ నెలలో మటుకు అనవసరమైన ఖర్చులు ఏమి మానుకోలేదు. పెట్టుబడి ఆశకు పోయి తగ్గే కొంది రేటు పెంచుకుంటూ పోతే ఆ నష్టాన్ని పూడ్చుకోవాలని. అంటే ₹100 పెట్టినప్పుడు వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి నేను ₹1000 లెక్కన కొనుక్కుంటే ఆ నష్టం బూడిది తొందరగా. 10 రోజులు కొన్న రేటుకి ఒక్క రోజులో మా అదృష్టం కలిగితే ఈ ఒక రోజులో ₹1000, ఆ 10 రోజుల్లో ₹1000 నష్టపోయిందని కవర్ చేస్తే ₹1000 లెక్కన కొనడం మొదలుపెట్టాను. దానివల్ల ఏమైందంటే ఇంకా రేటు తగ్గడం మొదలుపెట్టింది. నేను రేటు పెంచే కొంది. ఇంకా అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాం. ఇది డైమండ్ అబ్బా అట్లాగా ఉంటుంది అనమాట. మళ్ళీ మధ్య వాళ్ళకి డైమండ్ అబ్బా అంటే మీకు తెలియదుగా. చిన్నప్పుడు మనం తిరణాలకు వినపడి గలగలగల కొట్టి ఎర్ర చొక్కా నల్ల చొక్కా ఇసిపెట్టి ఆసు దాసు అనే బొమ్మలు డబ్బాలు వేస్తే ఒకరికి వస్తాయి డబ్బులు. మీకు ఆ ఒకరు కూడా వాళ్ళలో మనిషే. మళ్ళాంటి వాళ్ళకి ఒకవేళ వచ్చినా మొత్తం లాగేస్తారు. మళ్ళాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా ఇలా సెట్ కావు. కాకపోతే నా అదృష్టం ఎంతవరకు ఉందని ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుభవపూర్వకంగా నేను యూట్యూబ్ని కాబట్టి తెలుసుకోవడానికి నేను ఈ చిన్న ప్రయత్నం చేసి ₹1,500 నష్టపోవడం జరిగింది. 1,500 చిల్లర అంటే 10%. అంటే మనం 15,000 పెట్టుబడికే 1,500 నష్టపోయామంటే అదే ₹1,00,000 పెట్టుబడి పెడితే ఎంత నష్టపోతాము? 15,000. అదే 2 లక్షలు నష్టపోతే ఎంత నష్టపోతాము? 30,000. ఇది పెట్టుబడి పెరిగేకొంది ఇంకా నష్టం ఎక్కువైంది. ఆశగా పోయి ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడితే 5 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత నష్టపోతాం? 50,000 నష్టపోతాం. ఇలా మనకు నష్టం కూడా అలాగే పెరిగింది. అంటే ఎందుకు నష్టం వస్తుందంటే ఇది బంగారం మనం చేయించుకునేటప్పుడు వాళ్ళు తరుగు ఎలా వేస్తారు, కూలి ఎలా వేస్తారు, మజూరీ అది అంటారు కదా. అదే అట్నే ఇది కూడా ఆభరణాలకైతే 30% నష్టం వస్తుంది. అంటే మనం కొనేటప్పుడే వాళ్ళు ఎక్స్ట్రా వేసి ఇస్తారు, అమ్మేటప్పుడు మళ్ళీ దాంట్లో తీస్తారు, మళ్ళీ పాత బంగారం లెక్క కొంత తరుగు తీసి తగ్గిస్తారు అనమాట. అది ఇంచుమించుగా నా అంచనా ప్రకారం 30 వస్తుంది నష్టం. ఇదైతే సరాసరి 10 వస్తుంది. ఇంకా దీర్ఘకాలికం అంటే దాదాపు 10 సంవత్సరాలు మినిమం 10 సంవత్సరాలు పెట్టుబడులు కొనసాగించగలిగితే
ఇదేమన్నా మనకు ఒక రకంగా పెరిగిద్దేమో అంటే ఒక్కసారిగా పెరిగిద్ది. అది కూడా మనం ఏం చేస్తాం, పెరిగే ముందు అమ్ముతాం. ఒకవేళ పెరిగేటప్పుడు ఇంకా పెరిగిద్ది అని చేసి మళ్ళీ డౌన్ అయిన తర్వాత అమ్మకానికి పెడతాం. మళ్ళాంటి వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది. అంటే నేనేమంటానంటే మన దగ్గర ఉండి ఏ వ్యాపారం చేసినా మనం దాన్ని నిలుపుకోగలం, కానీ మన దగ్గర ఏమి లేకుండా పెట్టుబడులు పెడితే మనం ఇంకా ఎక్కువ నష్టపోతాం. ఇప్పుడు అక్కడ వడ్డీ నష్టం, ఇక్కడ దీంట్లో నష్టం, టోటల్గా నాకు ఆ వీడియో మీద వచ్చే డబ్బులు నష్టం. దీన్ని బట్టి అర్థం చేసుకొని మనలాంటి వాళ్ళు స్థలాలు కొనడం వల్ల ఈ సంపాదన లేకుండా ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టినా మనం నష్టపోతాం అనేది నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. దీని గురించి కామెంట్ చేయండి. నేను తెలుసుకోవడానికి ఈ పని చేశాను అనమాట, ఒక అవగాహన కోసం. అంటే అనుభవపూర్వకంగా తెలుసుకొని చెప్పడం కోసం చేశాను. 10% లెక్క ప్రకారం నష్టం వచ్చిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటారుగా దరిద్రుడు దేంట్లో పెట్టినా కాలేదని. నన్ను అందరూ వ్యాపారాలు చేయమంటే ఇప్పుడు దీంట్లో పెట్టుబడి పెట్టినట్టే ఉంటుంది. నేను వ్యాపారం చేస్తాను. ఇక్కడ 15 వందలతో నాకు అనుభవం అయింది. ఇప్పుడు మనం చేసే వ్యాపారాలు మళ్ళాంటి వాళ్ళు చేస్తే, మళ్ళాంటి వాళ్ళు ఏదో హోటల్ పెట్టినా, టీ కొట్టు పెట్టినా, ఇంకేదైనా షాపులు పెట్టినా, ఏదైనా వ్యాపారం పెట్టినా ఇంకా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంటే బలం ఉన్నోడు ఏది చేసినా విన్ అవుతాడు, కానీ మళ్ళాంటి బలహీనుడు అదృష్టం నమ్మకం చేస్తే ఇంకా ప్రాణాల మీద తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. నేను ఈ రోజుతో ఇలాంటి పెట్టుబడి వీడియోలు స్టాప్ చేస్తున్నా కాబట్టి మీ అందరికీ నా అనుభవం చెప్తున్నా, పంచుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.